ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. భక్తజన సందోహంతో వెంకటగిరి పట్టణం కిక్కిరిసింది. ఇవాళ సాయంత్రం భారీ ఎత్తున అమ్మవారి నగరోత్సవం నిర్వహించనున్నారు. ఇక వెంకటగిరి నుంచి మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. మురళీకృష్ణ, అవినాష్, అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఏదైతే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి కాంచినటువంటి పోలేరమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిన్న రాత్రి అమ్మవారిని ఇక్కడ కొలువు తీర్చారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఏదైతే నెల్లూరు నుంచే కాదు, ఇతర ప్రాంతాలు అంటే ఇటు చిత్తూరు, అదేవిధంగా అటు తమిళనాడు, అటు బెంగళూరు నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. జన జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కలరాకు సంబంధించి జరుగుతున్నటువంటి సందర్భంలో గతంలో అంటే దాదాపు 4 శతాబ్దాల క్రితం కలరా వ్యాప్తి చెంది ఇక్కడ వెంకటగిరిలో అనేక మంది కూడా మృత్యువాత పడేటటువంటి సందర్భంలో ఇక్కడ శీతల యాగాన్ని నిర్వహించారు అప్పటి వెంకటగిరి రాజాలు. అయితే కాలక్రమేణా ఆ యాగం నిర్వహించిన తర్వాత కలరా పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టడంతో అప్పటి నుంచి శీతల యాగం నిర్వహిస్తూ వచ్చారు. అయితే దాదాపు కొన్ని శతాబ్దాల తర్వాత ఆ శీతల యాగం కాస్త అమ్మవారి జాతరగా మారింది. అమ్మవారి జాతర వేడుకగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం భక్తులు ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది జాతర? మాది నేటు ఇక్కడే అండి, వెంకటగిరి. నాది 50 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. ఈ సంవత్సరం చాలా ప్రశంసనీయంగా జరిగింది. ₹1 వ్యయం చేసి రాష్ట్ర పండగలాగా చేశారు. ఆదివారం నుంచి మ్యూజికల్ నైట్తో పాటు విభిన్న రీతిలో నృత్య కళాకారులను ప్రోత్సహించి వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాములతో ఆకట్టుకున్నారు. నెక్స్ట్ కోలాటాలు, ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఆ తర్వాత నిన్న జరిగిన అమ్మవారి యొక్క పుట్టినీళ్ళ నుంచి మెట్టినీళ్ళకి రావడము. మన వెంకటగిరి జాతర మహత్యం ఏంటి? ఇది జాతర మహత్యం వచ్చేసి ఈమె పూర్వకాలంలో మనకి కలరా వ్యాధులు ఇట్లా, లాస్ట్ టైం కూడా కరోనా వచ్చినప్పుడు కూడా మనకి హోమం చేసాం ఇక్కడ. ఆ హోమం చేసిన తర్వాత కొంచెం శాంతింపజేశారు కొన్ని ఇవి. ఇది యాక్చువల్గా పూర్వ ఒక ఏంది అనేది కలరా వచ్చి మనకు చాలామంది చనిపోతున్నారు. దానివల్ల అమ్మవారికి ఒక శాంతి చేయించాలి, అమ్మవారి ఆ దీవెనలు కావాలనేసి ఊరు మొత్తం ఒక శాంతి జరగాలనేసి ఈ ప్రశంసనీయంగా అమ్మవారి యొక్క ఊరు పండుగలాగా చేసుకుంటాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది ఈ జాతర? మాది నేటివ్ వెంకటగిరి అండి. నేను చిన్నప్పటి నుంచి వెంకటగిరి జాతరకు వస్తూనే ఉంటాను. ఈసారి అత్యంత వైభవంగా పోలేరమ్మ జాతర జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి అరేంజ్ చేశారు. అమ్మవారి మహత్యం ఏంటి? దాదాపు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంటారు, చిన్నప్పటి నుంచి వస్తున్నారు అని చెప్తున్నారు. అమ్మవారి మహత్యం ఎలా ఉంది? భక్తులు కొంగు బంగారం శ్రీ పోలేరమ్మ తల్లి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి. అందుకని ప్రతి ఒక్కరు మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వివిధ దేశాల నుంచి కూడా స్థానికంగా ఉండే వాళ్ళు వస్తూనే ఉంటారు, అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అది విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి భక్తజన సందోహం క్యూ లైన్లలో భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో కానీ చూస్తే ఏదైతే క్యూ లైన్లు కూడా భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమ్మవారి ఆలయం, దాదాపు చిన్న ఆలయం ఇది. ఇక్కడే అమ్మవారు స్వయంభుగా వెలిసారని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ ఒక్కరోజే దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తే ఆనవాయితీ ఉంది. ఇలాంటి అమ్మవారి జాతర దక్షిణ భారతదేశంలోనే నెల్లూరు జిల్లాలోని ఏదైతే వెంకటగిరి పట్టణంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు అయితే కూడా మనం చేద్దాం. అసలు ఈ జాతరకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ జాతర? ఇక్కడ జాతర చాలా బాగుంటుందండి. మేము ప్రతి సంవత్సరం వస్తాము, ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఊరేగింపు చాలా బాగుంటుంది. సో అమ్మ చాలా మహిమ గల అమ్మ, ఏం అడిగినా మాకు జరుగుతుంది. తప్పకుండా ప్రతి సంవత్సరం మేము అటెండ్ అవుతాము. ఏంటి పోలేరమ్మ జాతర స్పెషల్ ఏంటి?
స్పెషల్ అంటే ఆ రోజు ఊరేగింపే స్పెషల్ అండి. ఆ ఊరేగింపులో మొక్కుబడి అంటే ముందు 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 సంవత్సరం మనం కొనుక్కున్న కోరికలు తీరిపోతాయి కదా, అప్పుడు ఆ టెంకాయలు అనేది మొక్కుతాం. ఆవిడకి ఇన్ని టెంకాయలు కొడతామని మొత్తం ఊరేగింపు అంతా టెంకాయలు ఆ మొక్కుబడి తీర్చుకోవడమే ఉంటుంది. ఆ మొక్కుబడి కోసమే వస్తారు ప్రతి సంవత్సరం. అది చూడొచ్చు, ఏదైతే విజువల్స్లో కూడా భారీగా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. ఎవరైతే మంత్రి కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, మా నారాయణతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఇక్కడ హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. అయితే 400 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ జాతరకి సంబంధించి ప్రతి ఏడాది కూడా భక్తులు భారీగా పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో వెంచేసినటువంటి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే కలరా వ్యాధి ఆ రోజుల్లో కలరా వ్యాధి సోకి అనేక మంది కూడా మృత్యువాత పడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ శీతల యాగం నిర్వహించిన తర్వాత వారందరూ కూడా కోలుకున్నారు. పట్టణానికి చాలా మంచి జరిగిందనే ఒక నమ్మకంతో వెంకటగిరి రాజులు అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం వెంకటగిరి రాజాలు మా ఉదయమే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి చాటింపు, రెండో చాటింపు తర్వాత ఘటోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పుట్టినటువంటి అక్కడ తయారు చేసి అక్కడ నుంచి అత్తగారింటి అయినటువంటి మరొక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ కూడా పూర్తిగా ఏదైతే అమ్మవారిని అలంకరించి అక్కడ నుంచి ఇటు ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేస్తారు. ఇక్కడ నుంచి భారీ ఎత్తున నగరోత్సవ కార్యక్రమం సాయంత్రం అయితే వేడుకగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇటు వెంకటగిరి పట్టణంలో అయితే వెంకటగిరి పోలేరమ్మ జాతర నేత్ర పర్వంగా కొనసాగుతుంది. అవినాష్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళీకృష్ణ.